అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్, తోడు కావాలి ఫౌండర్ దుర్గా ప్రసాద్ గారు. నమస్తే అండి. నమస్కారం రాధా గారు. దుర్గా ప్రసాద్ గారు, అసలు మన సమాజంలో రక్షణ అనేది లేదు అనేది ప్రతిసారి చెప్పుకుంటూనే ఉన్నాం అన్నమాట. కన్న తండ్రిని 5 మంది కూతుర్లు, అల్లుళ్ళు, మనవళ్ళు, మనవరాలు అతి దారుణంగా చంపారు. అంటే ఆ హత్యకి వీళ్ళందరూ భాగస్థులు, ముఖ్య కారకులు, ముఖ్య దోషులు అన్నమాట. ఏమైపోతుంది, ఇంట్లో ఒక కూతురు పుట్టింది అంటే అబ్బా ఒక మహాలక్ష్మి అని ఆ ఆడపిల్లని ఎంత ముద్దుగా పెంచుతారో, తండ్రి కూతురుకే ఎక్కువ బంధం ఉంటుంది, తల్లి కొడుకుకు ఉంటుంది. మరి అంత గారాభంగా పెంచిన తండ్రిని ఎంత నీచంగా ఎలా చంపబుద్దయింది ఈ కూతుర్లకి? ఇక్కడ రాధా గారు, నల్లగొండ జిల్లాలో జరిగింది సంఘటనది. మీరు చెప్పిన నాకు అర్థమైంది. ఒక రాజకీయంగా ఆయన ఒక పెద్ద మనిషి, ఆ ఊరి అందరికీ తల్లో నాలుకలాగా ఉండి అన్ని విషయాలు ఊరోళ్ళందరికీ ఏ కష్టం వచ్చినా ఆయన సాల్వ్ చేస్తారన్నమాట. ఒక పెద్ద మనిషిగా నిలబడి వాళ్ళకి వచ్చిన సమస్యలన్నీ కూడా ఆయన తీరుస్తారన్నమాట. ఏదైనా చెప్పారు అనుకోండి, అగో మన చక్కెర గౌడికి చెప్పారు, ఆయన చెప్పినట్టు చేద్దాం. ఆయన చెప్పింది, ఆయనే జడ్జిమెంట్, ఆయనే జడ్జి, ఆయనే కోర్టు, ఆయనే ఎస్పీ. అటువంటిది సొంత కూతుళ్ళే, సొంత అల్లుళ్ళు, అలాగే మనవాళ్ళు, మనవరాళ్ళు, వీళ్ళందరూ కూడా ఒక పన్నా అంటే ఒక్కళ్ళు ఎవరో ఉంటారమ్మా. ఇంటికి ఒకడు ఉంటారన్నమాట. తర్వాత పొలానికి ఒక మొక్క అన్న టైప్లో. ఇవేమేంటంటే ఇతను ఒక అల్లుడు, దాంట్లో మూడో అల్లుడు ఏం చేశాడంటే, తనకిను ఆయనకి ఒకే పార్టీలో ఉన్నారు, ఇద్దరు ఆధిపత్యం. అతను మూడో అల్లుడికి ఏం జరిగింది, ఎప్పుడు చూసినా కూడా మావయ్య చెప్పిన మాట వింటున్నారు. ఆ ఊరి ప్రజలు కానీ లేదా జడ్జిమెంట్, ఈయన చెప్పిన మాట ఏం నిలబట్టలేదు. అది కక్ష పెంచుకున్నాడు. ఏంటి అంటే వయసులో తక్కువ వీళ్ళంటే, ఇది మావయ్య గారు అయితే, ఈ చక్రే గౌడ్ అయితే పెద్ద వయసు, 65 సంవత్సరాలు, అంత ఎక్స్పీరియన్స్తో చక్కగా తీర్పులు ఇచ్చేవాడు. ఇతను కుర్రోడే ఉండి అల్లుడు, సొంత అల్లుడే, మూడో అల్లుడు, కానీ తన మాట ఎందుకు నెగ్గట్లేదు, పార్టీలో నెగ్గట్లేదు. అలాగే మొత్తం ఆ ఊరి ప్రజలు కూడా ఎవరు కూడా అందరూ కూడా విలువ వాళ్ళ మావకే ఇస్తున్నాడు. అది కొద్దిగా ఇగో అంటే ప్రెస్టేజ్ ఫీల్ అయ్యాడనమాట ఆ మూడో అల్లుడు. మిగతా అందరూ కూడా మోటివేట్ చేసాడు. మిగతా అల్లుల్ని, మిగతా కూతుల్ని అంటే తోడల్లుల్ని, అలాగే మిగతా మరదలు అవుతే మరదలు, వాళ్ళ వదిన అయితే వదిన, వాళ్ళందరినీ మోటివేట్ చేసేసి ఇతను ఉండటం వలన మన పలుకుబడి అంతా కూడా ఏమి మన మాట నెగ్గటం లేదు. ఎలాగైనా సరే మీరు మీ నాన్నని, అంటే ఆ కూతురికి చెప్పారన్నమాట, మీ నాన్నని తొలగించుకుందాం, అడ్డు తొలగించుకుందాం. ఈ మిగతా తోడేళ్ళకి ఏం చెప్పాడు, ఈయన ఉండటంలో మనకు అన్ని పలుకుబడి ఏదైనా పని జరగట్లేదు, ఈయనమో న్యాయంగా అంత న్యాయంగా చేస్తున్నాడు ఇదంతా. ఒకవైపు ఎవరి వైపు న్యాయం ఉంటే ఆ వైపైనా నడుస్తున్నాడు ఇతను. వీళ్ళేంటి, ఏదైనా డబ్బులు ఏమైనా ఎక్స్ట్రా ఇచ్చారనుకోండి, ఏదైనా పార్షాలిటీ చూపించడం, పొలం గొడవలు వచ్చినా, ఏదైనా స్థలం గొడవలు వచ్చినా, ఏదైనా వచ్చినా, ఎవరైనా డబ్బులు ఇస్తే వీళ్ళు ఆ డబ్బుకు ఆశపడి వాళ్ళ వైపు న్యాయం చెప్పడానికి ట్రై చేస్తుంటారు. ఇతను మాత్రం అలా కాదు, ఎటువైపు న్యాయం ఉందో అటువైపు చెప్తున్నాడు చక్రయ్య గౌడ్. మరి తమ మాట ఎలా అయినా వింటలేదు, ఏం చేద్దాం అని చెప్పేసి ఎంత అంటే చెప్పడానికి కూడా చాలా బాధ అనిపిస్తుంది. సొంత కూతుళ్ళే ఉండి అసలు నిజంగా ఆ సినిమాలు చూస్తే, కొన్ని సినిమాలు కానీ నిజ జీవితంలో పైన రాధ గారు భోజనం పెట్టినప్పుడు ఏం చేస్తారు, పైగా ఒకటే గుడ్డు అంటారు అన్నమాట. మా దాంట్లో, మా భాష పైన ఒకటే ఉంటుంది, లోపల ఇంకోటి ఉంటుంది. సొంత కూతురైతే అంత ప్రేమగా చూస్తుంది అన్నమాట. అటువంటిది వీళ్ళు ఈ మూడో అల్లుడు చెప్పిన మాట విని అందరూ కూడా మోటివేట్ అయిపోయారమ్మా. అలా అడ్డు తొలగించుకుందాం, ఈయన వలన మనకు ఆస్తులన్నీ పంపకాలు జరగట్లేదు. వీళ్ళకి కూడా ఆస్తులు ఉన్నాయి, ఆస్తులు కూడా పంపకాలు జరగట్లేదు. ఇప్పుడు ఈయన ఉన్నంతకాలం ఈయన ఆరోగ్యంగా ఉన్నాడు, హెల్దీగా ఉన్నాడు, ఏమి ఇతను వలన మనకి ఒక్క డబ్బులు ఏమి ఆదాయం లేదు, ఆస్తులు ఉన్నాయి, పంచుకోవడానికి కూడా ఒప్పుకోవట్లేదు. అప్పుడే కాదని చెప్తున్నాడు అతను. దీంతో ఊరు చూస్తే ఊళ్ళో వీళ్ళ మాట వింటలేదు. ఆస్తులు పోని చేతికి వస్తున్నాయా, రాశాడు కానీ ఇంక వీళ్ళ చేతికి రాలేదు, అనుభవించడానికి ఇంకా హక్కు లేదు. ఇవన్నీ ఆలోచించి వీళ్ళందరూ కూడా అంటే వాళ్ళందరూ కూడా ప్రభావితం చేసేసి మొత్తం చిన్నపిల్లల్ని, మనవాళ్ళని, మనవరాళ్ళని, తోడల్లుల్ని, మరి ఆడపిల్లల్ని అందరినీ మోటివేట్ చేసేసి ఇతను ఒక రోజు అసలు కొంతమందిని అపాయింట్ చేసుకుని రోజు ఎక్కడికి వెళ్తున్నాడు, రెక్కి నిర్వహించారు. ఏ టైంకి ఎక్కడికి వెళ్తున్నాడు, మార్నింగ్ ఎన్ని గంటలకు వెళ్తున్నాడు. అలాగే మార్చి 17వ తారీఖు ఏదో డేట్ ఫిక్స్ చేసుకున్నారు. మార్చి 17వ తారీఖు ఫిక్స్ చేసుకుని వీడు ఈయన అన్ని పనులు, వ్యవసాయ పనులను చూసుకుని ఆ వస్తుండగా వ్యవసాయ భూమి దగ్గర ఒక వ్యవసాయ బావి ఉంది. ఆ బావి దగ్గర వీళ్ళందరూ కూడా అటాక్ చేశారమ్మ.
అంటే కర్రలతోనూ తర్వాత కత్తులతోనూ అందరూ అటాక్ చేసేసి అమ్మయ్య చచ్చిపోయిందని చెప్పేసి ఇంకా ఆ అంబులెన్స్లో పంపించేసి, అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆ ఊరి ప్రజలందరూ కూడా తిరగబడ్డారు. ఈ విషయం ఇలాంటి బయటకు రాకపోను. ఊరి ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయారు, ఏంటి ఇతను ఇంత పెద్ద మనిషి మనకు సహాయం చేసిన వ్యక్తి ఈయన ఎలా చనిపోయాడు, ఏంటి కారణం అని చేస్తే వాళ్ళు తెలిసిపోతుంది కదా. ఎప్పుడు కూడా వీళ్ళు ఏం చేస్తారంటే మనసులో దాచుకోరు. మా మామ ఎలా చేస్తున్నాడు, అలా చేస్తున్నాడు, మాకు అధికారం ఇవ్వట్లేదు, మా అతని మాటకి చెల్లుబాటు అవుతుంది, మేము అందరూ కూడా ఒకే పార్టీలో ఉన్నాం, ఆ పార్టీ వాళ్ళు కూడా మీ మామయ్య చెప్పిన మాటే వినంటున్నారు అనేసి ఎన్ని గొడవలు ఉన్నాయి. కాబట్టి ఆ ఊరోళ్ళందరూ కూడా మొత్తం ఒక ఉద్యమంలా చేశారు. ఇతంది ఎవరో హత్య చేశారు, అనుమానాస్పద మృతి కాదు, వాళ్ళ సొంత వాళ్ళే హత్య చేశారని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం వలన అంతమంది జైలుకి పంపించడం జరిగింది. ఇది చాలా బాధాకరమైన విషయం. అసలు అంటే ఈ రోజుల్లో డబ్బుల గురించి కానీ అధికారం గురించి కానీ మాట పలుకుడు కానీ వీళ్ళు దానికి ఒక తల్లి కానీ తండ్రి కానీ అబ్బాయిలు కానీ వాళ్ళు ఏమీ భావించట్లేదమ్మా. మొత్తం అంతా కూడా వాళ్ళంట. అంటే ఇంకోటి ఏంటంటే విషయం, ఎవరు గమనించరు. ఆ ఊరి వాళ్ళు సైలెంట్గా ఉంటారు, ఈయన వైపు ఎవరు లేరు, అందరూ అంటే మొత్తం సొంత వాళ్ళు చేశారు కాబట్టి పైకి రాదు ఈ కేసు, అదొక ధైర్యం వాళ్ళకి. మామూలుగా ఏమవుతుందంటే కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు కంప్లైంట్ ఇస్తారు, కానీ ఆ కుటుంబ సభ్యులే ఈ యొక్క అంటే నేరం చేసి వాళ్ళకి ఇంక కంప్లైంట్ ఇవ్వడానికి అవకాశం లేదు, ఆ కుటుంబ సభ్యులు ఎవరు ఇవ్వడానికి అవకాశం లేదు. కానీ ఊరు వాళ్ళందరికీ ఒక విశ్వాసం ఉంది, మాకు ఒక పెద్ద దిక్కులో ఉన్నటువంటి ఈ చక్రయ్య గౌడ్ గారు ఇలా జరగటం చాలా అన్యాయం అని చెప్పేసి. విచిత్రం ఏంటంటే వాళ్ళే ఆ నేరం చేసి వాళ్ళే మళ్ళా పోరాడారు అనమాట, ఏం తెలియనట్టుగా ఎవరో కంప్లైంట్ చేసినట్టు వాళ్ళే చేశారు, వాళ్ళే నేరం చేసి ఎవరో చేశారు అన్నట్టు వాళ్ళు పోరాడారు, కంప్లైంట్ కూడా ఇచ్చారు. అసలు ఏంటి ఇదంతా అంటే కూతురు తండ్రి కూతురు ప్రేమ అనుబంధం అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది, ఆ బాండింగే వేరు, తొందరగా కనెక్ట్ అవుతారు. అలాంటి కూతుర్లకు ఇంత దురాలోచన ఎలా వచ్చిందా అనేది, ఎంత ఒక అల్లుడు ఎవరో ఇంటి అల్లుడు వచ్చి అంటే ఆ ఒక ఇంటి నుంచి వచ్చిన అల్లుడు ఆడు చెప్పంగానే తండ్రిని చంపేస్తారా? అక్కడ ఏమవుద్దంటే వీళ్ళు అంతగా ప్రభావితం చేశాడు ఆ మూడో అల్లుడు. మెయిన్ క్యారెక్టర్ ఎవరంటే మూడో అల్లుడు, మిగతా అందరూ కూడా ప్రభావితం చేశాడు. ఏమవుదో మనకి ఏంటంటే ఇప్పుడు ఈయన కానీ చనిపోయాడు అనుకోండి, ఆస్తులన్నీ వీళ్ళ చేతిలోకి వస్తాయి. ముఖ్యంగా ఏంటంటే డబ్బులు వచ్చేస్తాయి, అమ్ముకోవచ్చు, లేదంటే ఆ డబ్బులతో ఏదైనా వ్యాపారం చేసుకోవచ్చు, లేదా ఇంకో ఊళ్ళో ఏదైనా ఇల్లు కొనుక్కోవచ్చు. అంటే బహుశా నేను అనుకోవడం ఏంటంటే ఈ డబ్బులు ఈయన ఉన్నంతకాలం మనకు డబ్బులు చేతికి రావు, మనకు అధికారం లేదు, ఇతను తొలగించుకోవడం చెప్పేసి వాళ్ళు వేసుకున్న ప్లాన్. డబ్బు ముఖ్యంగా ఇక్కడ డబ్బు పాత్ర చాలా ఉందమ్మా ఇది. ఎందుకంటే ఈ రోజుల్లో ఎక్కడైనా పొలాలు ₹1,00,00,000 మించి ఉంటున్నాయి, ఒక్కొక్క ఎకరం ₹1,00,00,000 మించి ఉంటుంది. ఆయనకు ఒక పొలం ఉంటుంది, అవన్నీ కూడా మళ్ళీ వీళ్ళ పేరున వస్తాయి. దీంతో ఏంటి ఇతను హెల్తీగా ఉంటున్నాడు, ఏమీ మనకి లాభం ఉండట్లేదనే ఉద్దేశంతో వాళ్ళు మొత్తం ఆ కూతుళ్ళు ఆ ప్రేమ అంతా మర్చిపోయి అతను ఎవరైతే ప్రభాత మూడాలు చెప్పిన ప్రకారం చేసేసారు, చిన్నపిల్లల్ని ఇన్వాల్వ్ చేశారు, తలో దెబ్బ వేసేసారు, కొట్టేశారు, ఎవరు చూడలేదనుకున్నారు, ఎవరు గమనించలేదనుకున్నారు. ఇవన్నీ కూడా ఊరోళ్ళందరూ కూడా పోలీసులు చెప్పడం జరిగింది, వాళ్ళకైతే తగిన శిక్ష పడుతుంది. ఇటువంటివి ముఖ్యంగా ఏంటంటే ఈ రోజుల్లో డబ్బులకి అంటే ఈ సెల్ ఫోన్లు కానీ ఇవన్నీ కూడా టీవీలు లగ్జరీకి అలవాటు పడిపోయారు రాధ గారు. ఇదివరకు ఏంటంటే ఏది ఉంటే అది అడ్జస్ట్ అయిపోయారు. ఇప్పుడు అలా కాకుండా డబ్బులు వచ్చినాయంటే ఏదో పెద్ద ఇల్లు కొనుక్కోవచ్చు, లేదంటే పెద్ద కారు కొనుక్కోవచ్చు, లేదంటే పెద్ద టీవీ కొనుక్కోవచ్చు. డబ్బులు చేతిలో లేవు, ఇలాగా ఆలోచించుకొని డబ్బుల గురించి ఆ ప్రేమను కూడా వాళ్ళు అంటే వదిలేశారన్నమాట. ఆ డబ్బుల యొక్క అంటే ఆధిపత్యం అంత ఉంది, అది మెయిన్ కారణం. సో డబ్బు కోసం ఎంతటికైనా దిగజారుతారు అననికి ప్రత్యక్ష సాక్షులే వీళ్ళు అండి. అంటే కూతుర్లు తండ్రిని చంపడం అనేది నిజంగా చాలా బాధాకరం. అంటే అఫ్ కోర్స్ ఇది జరిగి కొన్ని రోజులు అయిపోయినా ఎందుకు చెప్తున్నాము అంటే మన సొసైటీలో ఇలాంటివి చాలా జరుగుతూ ఉన్నాయి. కాస్త మానవత్వం ఉన్న మనిషిలాగా అందరం బతుకుతాం. థ్యాంక్ యూ అండి. నమస్కారం.